నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామ పంచాయతీలో సాగరమాల రోడ్ విస్తరణ పనుల కారణంగా దెబ్బతింటున్న తాగునీటి పైప్ లైన్లు ధ్వంసం చేయకుండా పనులు సజావుగా చేసుకోవాలంటూ పాలకవర్గం నిరసన. వాకాడు వైసీపీ సీనియర్ నేత కొడవలూరు భక్తవత్సల రెడ్డిని ఎస్ఈసీ సభ్యునిగా నియమించిన పార్టీ అధినేత జగన్ అభినందనలు తెలిపిన నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. వాకాడు శివాలయం అలగినాథ స్వామి ఆలయ భూములు నిబంధనలకు విరుద్ధంగా వేలంపాట నిర్వహిస్తే సహించేది లేదు హెచ్చరించిన వైకాపా వెంకటగిరి సమన్వయకర్త. చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామంలో వైసీపీ డిజిటల్ బుక్ ను ఆవిష్కరించిన మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు. కూటమి ప్రభుత్వ కుట్రలతో అన్యాయానికి గురవుతున్న పార్టీ శ్రేణులకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందని వెల్లడి. తిరుపతి జిల్లా నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామ పంచాయతీలో గత ఏడాది కాలంగా జరుగుతున్న సాగరమాల రోడ్డు విస్తరణ పనుల కారణంగా దెబ్బతింటున్న తాగునీటి పైప్ లైన్లను నిత్య మరమ్మతులు చేపడుతూ పంచాయతీ ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా పంచాయతీ పాలకవర్గం పడుతున్న బాధలు వర్ణనాతీతం. సాగరమాల రహదారి పనులు చేపడుతున్న నిర్వాహకులు తాగునీటి పైప్ లైన్లు ధ్వంసం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న గ్రామస్తులకు తాగునీటిని అందించేందుకు పాలకవర్గంలో ముఖ్య భూమికను పోషిస్తున్న నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి చేస్తున్న ప్రయత్నాలు భగీరథ ప్రయత్నాలే అని చెప్పుకోవాలి. ఎన్ని కష్టాలను లెక్క చేయకుండా అనుకున్నది సాధించి కఠోర శ్రమతో ఆకాశగంగను దివి నుంచి భూమికి తీసుకొచ్చిన భగీరథుడి వలె నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి సాగరమాల ముప్పు నుంచి పంచాయతీకి తాగునీటి కష్టాలను తప్పించేందుకు శ్రమిస్తున్న హరీష్ చంద్రారెడ్డి భగీరథుడుగా మారారు. విద్యానగర్ సమీపంలో నుంచి పైలట్ ప్రాజెక్టు పీడబ్ల్యూఎస్ పథకం ద్వారా నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీకి పైప్ లైన్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తోంది. అయితే ఏడాది కాలం నుంచి సాగరమాల జాతీయ రహదారి పనులు గ్రామంలో ప్రారంభమయ్యాయి. రోడ్డు కోసం జేసీబీలతో పెద్ద పెద్ద గుంతలు తీస్తున్న క్రమంలో త్రాగునీటి పైపులు దెబ్బతింటున్నాయి. రోడ్డు పనులు చేపట్టే కాంట్రాక్టర్లు దెబ్బతిన్న పైపుల మరమ్మతులు చేపట్టకపోగా పత్తా లేకుండా పోతున్నారు. ఏడాది కాలంగా పంచాయతీ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా దెబ్బతింటున్న పైపులకు మరమ్మతులు చేపట్టి తాగునీరు అందించేందుకు పంచాయతీ పాలకవర్గం పడుతున్న బాధలన్నీ ఇన్ని కావు. పైప్ లైన్ ధ్వంసం చేయకుండా రోడ్డు పనులు సజావుగా చేసుకోవాలని ఇప్పటికే పాలకవర్గం అనేక మార్లు హెచ్చరించింది. అయినప్పటికీ తీరు మారకపోవడంతో టిప్పర్లు రాకపోకలను అడ్డుకొని పనులు నిలిపివేశారు. పంచాయతీకి సరైన సమాధానం చెప్పే వరకు ఇలాగే కొనసాగుతుందని, ఈ ఏడాది కాలంలో సాగరమాల రోడ్డు పనుల కారణంగా పైప్ లైన్ల కోసం సుమారు 7 లక్షలు ఖర్చు చేసినట్లు నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వాకాడు మండలం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొడవలూరు భక్తవత్సల రెడ్డిని ఎస్ఈసీ సభ్యునిగా నియామకం చేయడం పట్ల వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. సందర్భంగా వాకాడులోని నెదురుమల్లి నివాసంలో వాకాడు మండలం నాయకులు ఆత్మీయ అభినందన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని భక్తవత్సల రెడ్డితో పాటు నాయకులు ఘనంగా స్వాగతించారు. అనంతరం నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి భక్తవత్సల రెడ్డికి శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో భక్తవత్సల రెడ్డిని
స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా బాధ్యతలు ఇవ్వడం పట్ల అభినందనలు తెలియజేస్తున్నానని, అలాగే పార్టీ కార్యకర్తలకు వెన్నంటి ఉండి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేసే ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీలో సముచిత స్థానం లభిస్తుందని తెలియజేశారు. అనంతరం భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యులుగా రామ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసినందుకు వారిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇది కూడా ఎప్పుడో రావాల్సింది చిన్న పోస్టే. మిషన్ల సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఉద్యోగం కోసం పోతే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది. ఇస్తే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. పేర్లు ఎన్నిసార్లు పెట్టినా ఇంతకుముందు ఏం చేశాడు అంటే వైసీపీలో మొదలు పెట్టాలి కదా, కొన్ని అట్టే కుదిరిని ఇంకా చిన్నవి పెడతా ఉంటే అవన్నీ పక్కకు పోయేసి కరెక్ట్ ఏదైతే భక్తులకు సూట్ అవుతుందో అదే వచ్చిందని నేను నమ్ముతున్నా. ఇంకా నాన్నయ్య చెప్పినట్టు ఆయన మొయ్యగలుగుతాడు. నువ్వు ఒకవేళ మొయ్యగలుగుతుంది ఉండవు, బాగా పక్కన ఉండాలి కాబట్టి దానిలో పంచుకోదు. అది కదా అది ఏమదే కరెక్ట్ అనా కాదా? వైసీపీ మిగతా నాయకులు మొన్నే అడుగుతున్నారు. గూడూరు డివిజన్ ఎన్ని పోస్టులు పెట్టేశారు మీకు? బాగా సెక్యూరిటీ పెట్టినారా? పనిచేసేవాళ్ళు, చేయగలిగిన వాళ్ళు, సత్తా ఉండేవాళ్ళు ఉండే డివిజన్ గుర్తింపు వచ్చింది. నాకు సంతోషంగా ఉంది. అందరినీ కొంచెం వెయిట్ చేయించిన గంట 2 గంటలు వెయిట్ చేస్తుంది. సంవత్సరాలు వెయిట్ చేశారు. మళ్ళీ లేదు కోరుకుంటున్నాను. ప్రీతమ నాయకుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతమ నాయకులు నేదురుమల్లి రామన్న గారి సూచన మేరకు నన్ను రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక మండలిలో సభ్యుడిగా ఎంపిక చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత అనేక సంవత్సరాలుగా ఒక సామాన్య కార్యకర్తగా ఈ ప్రాంతంలో పార్టీలతో నిమిత్తం లేకుండా 2 కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 40 సంవత్సరాలు 1986లో యువజన కాంగ్రెస్ రాజకీయాలలో ప్రవేశించి పెద్ద ఆయన నా ఆరాధ్య నాయకుడు, మనందరికీ ప్రీతమ నాయకులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తితో ఈ ప్రాంతంలో
యువజన కాంగ్రెస్ లో నుంచి మొదలుపెట్టినటువంటి నా ప్రయాణం పెద్ద ఆయనతో చాలా సుదీర్ఘకాలం, అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా, వయసు రీత్యా, స్థాయి రీత్యా, అన్ని రీతిల్లో నన్ను ఒక బిడ్డ కింద చూసి నాకు ఒక గౌరవాన్ని, అభిమానాన్ని, ఒక గుర్తింపును ఇచ్చినటువంటి మహనీయ నాయకుడు జనార్దన్ రెడ్డి గారు. నన్ను అనేక మంది అడిగేవాళ్లు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏం సాధించామని. ఆయనతో జరిగినటువంటి ఆ ప్రయాణమే ఒక గొప్ప ప్రయాణం కింద నేను భావిస్తాను. అదే రీతిలో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి రామన్న పెద్ద అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించిన, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సామాన్య కార్యకర్తగా పనిచేశారు. గతంలోనైనా ఎప్పుడైనా పదవుల కోసం, అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవులు కోరుకుంటారు ప్రతి ఒక్కరు, వెంపర్లాడతారు కొంతమంది, రాకపోతే బాధపడతారు. అటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా కేవలం ఆనాడు గాని ఈనాడు గాని ఈ కుటుంబ వాళ్ల గుండెల్లో స్థానం కోరుకున్నాను గాని పదవులు కోరుకోలేదు. అది కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో, ఈ రాజకీయ ప్రయాణం గతంలో కాంగ్రెస్ పార్టీలోనే, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనైనా ఒక సామాన్య కార్యకర్తగా నా శక్తికి మించి పార్టీకి పనిచేసేటువంటి అలవాటు కలిగినటువంటి వాడిని ఈరోజు ఇచ్చినటువంటి బాధ్యతతో మరింత ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుదలకు ఉడతాభక్తిగా ఒక సామాన్య కార్యకర్తగా ప్రయాణం కొనసాగుతుందని, మనందరి అంతిమ లక్ష్యం 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లా ముఖ్యమంత్రిని చేసుకోవాలి, మనందరి ప్రీతముడు రామ్ కుమార్ రెడ్డిని ఒక ఉన్నత స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన చూసుకోవాలనేటువంటి ఈ 2 లక్ష్యాలు నెరవేర్చుకునేదానికి మన అడుగులు రాబోయేటువంటి రోజుల్లో ముందుకు పడతాయని ఈరోజు చాలా సంతోషం. అనేక సంవత్సరాలుగా నాకు అండగా, కష్టంలో నష్టంలో అనేక ఇబ్బందులు, అనేక అవమానాలు, అవహేళనలు ఎదురైన ఈ కుటుంబంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ అభినందన కార్యక్రమం అన్న సమక్షంలో జరగడం చాలా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను, చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇది నా ఒక్కడికి లభించినటువంటి గుర్తింపు కాదు. నేదురుమల్లి కుటుంబాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించేటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇచ్చినటువంటి పరిస్థితి పార్టీ. వారందరి అండదండలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి, అంతిమ లక్ష్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి మన అడుగులు ముందు రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తాయని, ఆ వైపుగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఈ రోజు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీ చేసేటువంటి అరాచక కార్యక్రమాల ద్వారా, కార్యకర్తలను రోజు భయపెట్టేటువంటి కార్యక్రమాల ద్వారా మనకు అలవాటు లేదు. ఏనాడు అధికారం ఉంటే ముందు నిలబడడం, అధికారం లేకపోతే వెన్నుచూపి పారిపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కాదు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు. ఎదురొడ్డి పోరాటం చేశాం, గతంలో చేశాం, రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. మన లక్ష్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో దిగ్విజయంగా గెలిపించుకునేదానికి మనందరం కంకణబద్దులు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఈ అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే సహించేది లేదు. వాకాడులో మీ ఆటలు సాగవన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని, ఎండోమెంట్ అధికారులకు నిబంధనలు తెలియకపోతే సుదీర్ఘ రాజకీయ అనుభవం, విషయం పరిజ్ఞానం తెలిసిన ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని అడిగి తెలుసుకోవాలని సూచించారు. వైకాపా వెంకటగిరి సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. వాకాడు శివాలయం, అలగనాథ స్వామి ఆలయ భూములు ఎంతో కాలంగా ఈ ప్రాంతవాసులు సాగు చేసుకుంటున్నారని, దేవాలయాల అభివృద్ధి కొరకు సాగుధర పెంచే దిశగా వేలంపాట నిర్వహించడం మంచిదేనన్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా వేలంపాట నిర్వహిస్తే సహించేది లేదన్నారు. ఈ ఆలయాల పరిధిలో 96 ఎకరాల భూమి ఉంటే వాటి మొత్తం భూమి వివరాలు ప్రజల ముందు ఉంచి ప్రజల అభిప్రాయం మేరకు గ్రామసభ నిర్వహించి వేలంపాట నిర్వహించాలి తప్ప 96 ఎకరాలలో 25 ఎకరాలకు వేలంపాట నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఒకవేళ సదరు భూమి వివాదాల్లో ఉన్నప్పుడు ఎంత భూమి వివాదాల్లో ఉంది అన్న సంగతి కూడా ప్రజలకు తెలియచెప్పాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనై ఇష్టానుసారంగా వాకాడు విషయాలలో వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. మొత్తం భూమికి గ్రామసభల్లో ప్రజల అభిష్టం మేరకు మాత్రమే వేలంపాట నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా పంట్రంగం దేవాలయంకు సంబంధించిన 17 లక్షల దేవాలయ సొమ్మును గోల్మాల్ చేసిన విషయంపై కూటమి ప్రభుత్వం ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలన్నారు. నాగేశ్వర స్వామి, అలగనాథ స్వామి, కోదండ స్వామి వాళ్ళ
గ్రూప్ దేశానికి సంబంధించిన భూమిని ఈరోజు వేలంపాట వేశారు. ఈ కాంప్లెక్స్ ద్వారా ప్రజలకు తెలియజేశారు ఒక వారం రోజులు. మాకు తెలిసి 90 ఎకరాలు ఉన్నట్టు రికార్డ్స్ లో ఉంది. గత ప్రభుత్వంలో దాన్ని సరిచేద్దామని సర్వే చేసి ఎందుకంటే కొంచెం ల్యాండ్ లేకుండా ఉంది. సో ఉన్నదంత నికరంగా దాన్ని అఫీషియల్ గా రికార్డ్స్ లోకి ఎక్కించి లీజ్ రూపంలో ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా వేలంపాటలో వాడుకుంటే సాగు చేసి దేవస్థానాలకు పనికి వస్తుంది, వాటి అభివృద్ధికి ఆ డబ్బులు వాడుకుందామని ఆ టైంలో చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే 14-19లో ఇది జరిగినప్పుడు వారి తరఫున పోరాడి ఎవరైతే సాగు చేస్తున్నారో వారి లీజు అమౌంట్ పెంచి వారికి ఇవ్వడం జరిగింది. లీజు పెంచాము. తర్వాత కొత్తగా మరొకసారి వేలపాట వేయాలన్నారు. మంచిది, దేవస్థానానికి ఆదాయం పెరగాలి. వచ్చిన అధికారుల్ని మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నారు. మీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు కాదు, వాకాడు పద్ధతిని అనుసరించండి. అది ఎంత హై లెవెల్ నుంచి వచ్చినా ఈ శాఖ మంత్రి గారు నెల్లూరు ఆయనే చాలా అనుభవజ్ఞుడు, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఈ ఆఫీసర్స్ కావాలంటే ఆయన అడగండి, ఏ విధంగా చేయాలో తెలుసుకోండి. 90 ఎకరాలుంటే నోటీస్ ఇచ్చింది 24 ఎకరాలు. ఎందుకని? కారణం ఏమైనా ఉందా? అది డిస్ప్యూట్ లో ఉన్నాను సార్. అంచెలంచెలుగా చేయాలనుకుంటే అది మీ ఇష్టం కాదు. డిస్ప్యూట్ ఉంటే దాన్ని క్లియర్ చేయండి. డిస్ప్యూట్ ఎంత ఉంది? మిగతా భూమి అంతా డిస్ప్యూట్ లో ఉందా? లేదు. ఎంత తెలియజేయండి, ఇక్కడ ప్రాంత ప్రజలకి తెలియజేయండి. ఇంత భూమి ఉంది ఈ గుడ్ల మీద, ప్రస్తుతానికి మిగిలింది ఇది. అయ్యప్ప కూడా ఇచ్చింది కూడా లాక్కున్నారంట. అంటే అప్పుడు పద్ధతి వేరు, ఇప్పుడు పద్ధతి వేరు. తెలియజేయండి. దీనికి బదులుగా మేము ఈ విధంగా చేస్తాము అని పూజారులు కూడా తెలియజేయాలి. గ్రామ సభ పెట్టాలా? మా ఇష్టం, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాము, మేము 24 ఎకరాలకే వేలంపాట పెడతాము. వేలంపాట పెట్టారు, ప్రజలు పాల్గొన్నారు, మళ్ళా దీన్ని రద్దు చేశారు. ఉంది దీనిలో రూల్ ఒకటి ఉంది. ఆ అధికారం వేలంపాట ఏ కారణం తెలపకనే వాయిదా గాని రద్దు చేయటకు కార్యనిర్వహణాధికారికి అధికారం కలదు. మంచిదే, ఉంది. ఎందుకు రద్దు చేశారో ఆఫ్ రికార్డ్ చెప్పచ్చు. ధర సరిపోలేదా? మినిమం ధర పెట్టండి మీరే. మొత్తం చేయమని ప్రజలు కోరుకుంటున్నారా? ప్రజాభిష్టం ప్రేరణ చేయండి. ఇది రెండోసారి. ఇది వరకు ఒకసారి చేసి అప్పుడు రద్దయింది. అంటే
ఇక్కడ తప్పు పట్టాల్సింది అధికారులు. మీరు తప్పు చేస్తున్నారని మీకు తెలుసు, ప్రజలు దాన్ని ఎత్తి చూపిస్తున్నారు. మీరు రూల్స్ పాటించండి, పద్ధతి ప్రకారం చేయండి. రామసభ పెట్టండి, పెద్దలు పాల్గొంటారు. నాకు తెలిసి ఈ రోజు ఈ పార్టీలో పాల్గొన్న వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు. మధ్యలో ఒక చిన్న లైన్ ఒకటి తిరిగించారు. ఎవరైనా ఏమనుకుంటారు, మా బాలయ్య అనుకున్నారు ఫీజు ఇస్తాం, ఎన్నో సంవత్సరాలకి చేస్తాం. ఫీజు పాటిన తర్వాత ఒక పంట వేస్తాడా, 2 పంటలు వేస్తాడా, అసలు పంట వేయడా? గవర్నమెంట్కే కదా కట్టేది. 4 సంవత్సరాలకి ఇది కట్టాలా? ఇక్కడెక్కడ ఒక్క పంటే వేయాలని ఎక్కడ రాయాల? 15 పాయింట్లు పెట్టారు. పదమూడో పాయింట్లో 2వ పంట కానీ ఇస్తే మొదటి పంటలో సగం వేయాలంటారు. వాళ్ళకి తెలుసా? ఇది సగం మందికి తెలియదు. పెద్దగా పెద్ద అక్షరాల్లో రాయాలా? ఇచ్చే ఈ కౌలు, ఈ వేలంపాటికి సంబంధించి కౌలు ఒక పంటకు మాత్రమే అని హెడ్లైన్లు రాయాలి. 2వ పంట కానీ ఇస్తే మొదటి పంటలో వచ్చిన సగం, 2వ పంటలో కాదు, మొదటి పంటలో వచ్చిన సగం ఇవ్వాలంట. ఎక్కడో 13వ పాయింట్ ఇరికిచ్చారు. చాలా ముఖ్యమైన పాయింట్ అది. వాకాడు మండలంలోనే పంట రంగం ఇదివరకే న్యూస్ వచ్చింది. 17.5 లక్షలు లెక్కలు తెలియదు. ఎవరు బాధ్యులు దీనికి? అధికారులే కదా. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఈ ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంది? మరొకసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుందా, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఫీజు కట్టమని ఎవరు అంటున్నా, ఫీజు కట్టుతున్నారు కూడా. మీరు పెంచాలనుకుంటే పెంచండి. ఇప్పుడున్న దానికి ఇదిగో ఒక 10% పెంచాం, 15% పెంచాం. మామూలుగా ఎంత పెరుగుతుంది? రెంట్ 5% పెరుగుతుంది. మన ఉండే ఇల్లు కూడా సంవత్సరానికి 5% అన్నది. 3 సంవత్సరాలు ఇస్తారు. పెట్టండి, మీరు 10% పెడతారా? పెట్టండి. ప్రతిదీ పాయింట్ క్లియర్ గా ఉండాలి. ముందర సర్వే చేయండి, అధికారులకు తెలియజేస్తుందా? వాకాడు గ్రామంలో ఉన్న భూమి దేవాలయాలకు సంబంధించి మొత్తం సర్వే చేయండి, క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకు చేయడం లేదు ఈ పని? ఈ కొంచెం చేస్తా, ఆ కొంచెం చేస్తా. పద్ధతులు పాటించండి, ట్రాన్స్పరెంట్ గా ఉండండి. ఫీజు కట్టడానికి సాగు చేసేవాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అది గుడికి మంచిది, అది అభివృద్ధికే వాడతాం కాబట్టి. అలాగే పంట రంగంలో మానవైన నగదు, ఆ డబ్బు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుతూ, ఈ కూటమి ప్రభుత్వం చేసే పనులే ఇలా ఉంటాయి. ఇంకా చెప్పుకుంటా పోతే మళ్ళీ పాయింట్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి ఇంతకు సరిపెడుతూ అందరికీ మరొకసారి అది హెచ్చరిక అంటారా, లేదా మీకు అనుభవం లేకపోతే పెద్దలకి తెలుసుకొని సరైన మార్గంలో నడపడానికి నేను ఇచ్చిన సలహా అనుకుంటారా? ఏదైనా పద్ధతి మాత్రం పాటించాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ప్రభుత్వం తెలియజేసుకుంటూ సెలవు. కూటమి ప్రభుత్వ కుట్రలతో అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిట్టమూరు మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ డిజిటల్ బుక్ ను మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించారు.
సందర్భంగా సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో పార్టీలోని ఎవరైతే అన్యాయంగా నష్టపోతున్నారో తప్పుడు కేసులు బలవుతున్నారో అలాంటి నాయకులు కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ ను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రారంభించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని అరాచకాలను డిజిటల్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి డిజిటల్ బుక్ లో తమ ఫిర్యాదులను అప్లోడ్ చేయాలన్నారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి అన్యాయం గురించిన వివరాలు, అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఆధారాలు, ఇంకా ఏదైనా ప్రూఫ్ ఉంటే నమోదు చేయాలన్నారు. తద్వారా భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవడానికి వైసీపీ శ్రేణుల కోసం ఏర్పాటు చేసిందే ఈ డిజిటల్ బుక్ అన్నారు. డిజిటల్ బుక్ ను వైసీపీ శ్రేణులు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు కామిరెడ్డి కస్తూరిరెడ్డి, దువ్వూరు లోకేష్ రెడ్డి, గొట్టిపాటి రవిరెడ్డి, వైఎస్ ఎంపీపీ బివి రమణయ్య, షేక్ మస్తాన్, మాబాషా తదితరులు పాల్గొన్నారు. బాధితుల తరఫున మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిలబడి దీన్ని అందరికి ఆయనకి చేరే విధంగా చేస్తే మన కార్యకర్తల మనోనిబ్బరం కోసం మనం ప్రయత్నించిన వారు అవుతాము. అందువల్ల ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా అందరికి తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. మా ఊళ్ళో జరిగిన అన్యాయాన్ని డిజిటల్లో పెట్టింది. నమస్కారం. డిజిటల్ బుక్ ని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కార్యకర్తల కోసం రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకి ఎవరు అన్యాయం చేసినా, అధికారులు కానీ అవతల పార్టీ నాయకులు కానీ ఎవరు అన్యాయం చేసినా మనకి న్యాయం జరగకపోతే మనం ఈ డిజిటల్ బుక్ లో అన్ని మనం అప్లోడ్ చేస్తే రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎక్కడున్నా సప్త సంవత్సరాలు అవసరం ఉన్నా రిటైర్ అయినా కూడా వాళ్ళు పట్టుకొచ్చి అందరినీ న్యాయం చేయాలని తెలియజేయడం జరిగింది. ఇది మన కార్యకర్తలకు భరోసా. ఇది అందువల్ల దీన్ని ప్రతి ఒక్కరూ మనందరూ ఉపయోగించుకోవచ్చు కోరుతా ఉన్నాను. దీన్ని మన కార్యకర్తలు గ్రామాన ఇంకా మన కార్యకర్త అందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామ పంచాయతీలో సాగరమాల రోడ్ విస్తరణ పనుల కారణంగా దెబ్బతింటున్న తాగునీటి పైప్ లైన్లు ధ్వంసం చేయకుండా పనులు సజావుగా చేసుకోవాలంటూ పాలకవర్గం నిరసన. వాకాడు వైసీపీ సీనియర్ నేత కొడవలూరు భక్తవత్సల రెడ్డిని ఎస్ఈసీ సభ్యునిగా నియమించిన పార్టీ అధినేత జగన్ అభినందనలు తెలిపిన నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. వాకాడు శివాలయం అలగనాథ స్వామి ఆలయ భూములు నిబంధనలకు విరుద్ధంగా వేలంపాట నిర్వహిస్తే సహించేది లేదు, హెచ్చరించిన వైకాపా వెంకటగిరి సమన్వయకర్త. చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామంలో వైసీపీ డిజిటల్ బుక్ ను ఆవిష్కరించిన మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు. కూటమి ప్రభుత్వ కుట్రలతో అన్యాయానికి గురవుతున్న పార్టీ శ్రేణులకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందని వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.